అక్కడ ఎల్బీ నగర్ పిఎస్లో చనిపోయినటువంటి సాయి కుమార్ అతను కానిస్టేబుల్. కానిస్టేబుల్. ఏంటి ఆ కానిస్టేబుల్ చూస్తున్నటువంటి అనుమానానికి చాలా మంది ఇటీవల కాలంలో ఏమనుకుంటారు? ఈ రోజున ఎల్బీ నగర్లో సాయి కుమార్ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. ఆయన చాలా మంచి మనిషి. ఎందుకంటే ఒక రకంగా మనిషిపూర్వకంగా చూసుకుంటే చాలా మంచి మనిషి. కానిస్టేబుల్ జాబ్ చేస్తున్నాడు. ఆయన ఒకటే చెప్తున్నాడు, మానసిక ఒత్తిడి వల్లనే ఆయన చనిపోవడానికి కారణం అని చెప్పేసి వాళ్ళ తల్లి, కుటుంబ సభ్యులు, ఊరు సభ్యులు అందరూ కూడా మా బాబు చాలా మంచోడు, తల్లిదండ్రులు అంటే ఖచ్చితంగా మంచోడు అని చెప్తాడు. నాకు కూడా తెలుసు ఆ బాబు. నన్ను కూడా చూస్తే ఎప్పుడైనా ఉషక్క బాగున్నావు అని చెప్పేసి మంచాల మండలంలో అందరూ నన్ను గుర్తుపడతారు. మ్యాక్సిమం వాళ్ళందరూ కూడా బాబు అంటే చాలా ప్రేమ ఉంటుంది. మేము ఎల్బీ నగర్ ఎప్పుడు పిఎస్ దగ్గరికి పోయినా కూడా తమ్ముడు అక్క అక్క అని పలకరించేవాడు. ఐఏఎస్ నేను రాస్తా అక్క అని కూడా నాతో చాలాసార్లు చెప్పిన విషయాలు, సందర్భాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఈ రోజున తమ్ముడు మానసిక ఒత్తిడి వలన చనిపోయాడు తప్ప పిరికివాడు మాత్రం కాదు. ఎందుకంటే తను వచ్చేసి ఎంత స్ట్రాంగ్ పర్సన్ అంటే ప్రతి విషయం వయసులో చిన్నోడు కావచ్చు, జాబు చిన్నది కావచ్చు, కానిస్టేబుల్, కానీ ఆయన ఆశలు అన్నీ కూడా చాలా శిఖరాల్లో ఉండే అన్నమాట. ఎందుకంటే ఆయన ఆశయం ఐపీఎస్ కొట్టాలి, నేను ఐపీఎస్ రాయాలి అనే ఒక మంచి మనసున్న వ్యక్తి తమ్ముడు. ఇవాళ ఈ రోజున బాబు లేడంటేనే చాలా బాధాకరం. ఎందుకంటే ఇట్లాంటి పిల్లలు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం, మొన్న డీజీపీ ఆఫీస్ ఉంది కదా ఇక్కడ మన లకిడి కప్పుల దగ్గర, అక్కడ కూడా మామూలుగా షూట్ చేసుకుని ఒక కానిస్టేబులే చనిపోయాడు. అంటే అధికారులు వేధింపుల వలన చనిపోతున్నాడా? ఇంకా 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 అరాచకాలు జరుగుతున్నాయి. ఎందుకంటే మన పోలీస్ స్టేషన్లోనే అరాచకాలు ఎక్కువైతే బయట ప్రపంచం ఎట్లా ఉండాలి, బయట పిల్లలు ఎట్లా బ్రతకాలి? ఎందుకంటే పోలీస్ స్టేషన్లో చేసే అరాచకాలు కింద స్థాయి వాళ్ళ మీదే చేస్తున్నారు. ఓన్లీ కానిస్టేబుల్నే టార్చర్ చేస్తున్నారు. కొంతమంది చెప్పుకోలేక ఇంట్లో బాధ్యతలు ఎక్కువైపోయి కానిస్టేబుల్ జాబ్ రాగానే ఒక ఐఏఎస్ ఐపీఎస్ వచ్చినట్టు పిల్లలు ఫీల్ అయిపోయి మాకంటూ జాబ్ వచ్చింది, జాబ్ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, ఈ జాబులోనే మేము ఎంతవరకు మేము తీసుకెళ్ళాలి, మాకున్న పరిధుల కంటే మించి మేము మంచి చేయాలి అనే ఆలోచన చేసేవాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే కానిస్టేబుల్సే. ఎందుకంటే వాళ్ళు రోడ్డు మీద చాలా కష్టపడుతూ ఉంటారు, పై అధికారులతో మాటలు పడుతూ ఉంటారు. అయినా కూడా వీళ్ళకి టార్చర్లు తప్పట్లేదు. ఇంకా కూడా వీళ్ళు ఈ జాబులు చేస్తే కూడా ఇళ్లల్లో పని చేయించుకునే వ్యవస్థ కూడా నడుస్తుంది కానిస్టేబుల్తో. అవి బంద్ చేయాలి. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారు, అన్నగారు మీకు ప్రత్యేకించి చెప్తున్నాం, ఏ చిన్న స్థాయి ఉద్యోగాలు ఉన్నాయో వాళ్ళ మీద మీరు ఒకసారి కన్ను పెట్టాలి. మీరు మాత్రం పరిధిలోకి తీసుకోవాలి, లేకపోతే చాలా మంది ప్రాణాలు పోతాయి. ఎందుకంటే ఈ చిన్న స్థాయి వాళ్ళే అనుభవిస్తూ ఉన్నారు ఇట్లాంటి వేదన. ఎందుకంటే వాళ్ళ ఇంటికి వెళ్తే కనీసం స్టవ్ మీద బియ్యం పెట్టుకుని వండుకోలేని పరిస్థితుల్లో నుంచి వచ్చారు వాళ్ళు. ఏసీ రూముల్లో నుంచి, లేకపోతే బాగా భవనాల్లో నుంచి వచ్చి చదువుకున్న పిల్లలు కాదు. చాలా కష్టపడి కాయ కష్టం నుంచి తల్లిదండ్రులు పెంచి ఈ రోజున ఆత్మహత్య చేసుకోవడానికి ఈ రోజున మీరు పెద్ద అధికారులే కారణం. మీరే దానిని సొల్యూషన్ చేయాలి, ఈ ప్రభుత్వం పరిధిలోకి తీసుకోవాలి. లేని ఎడల ప్రతి పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ బాధలు ఏమన్నాయో తెలుసుకుని మేము మీడియా మిత్రులందరినీ పిలిచి షో చేయాల్సిన అవసరం కూడా వస్తుందని చెప్పేసి నేను మీడియా మిత్రులందరికీ కూడా విన్నవించుకుంటున్నాను. ఎందుకంటే పై స్థాయి అధికారులు అందరూ అగ్ర కులాల వాళ్ళు ఉన్నందున ఇట్లా కింది స్థాయి కులాల వాళ్ళని టార్చర్ చేస్తున్నారు అనుకోవచ్చా? ఇది కుల వ్యవస్థ అనేది నువ్వు పుట్టక ముందు, నేను పుట్టక ముందు ఎన్ని రోజుల నుంచో కుల వ్యవస్థ అనేది నడుస్తుంది. ఇంకా కూడా కుల వ్యవస్థ లేదు లేదు అంటేనే ఈ అనగారిన బలుగు బలహీన వర్గాల వాళ్ళే చనిపోతాం జరుగుతుంది. కాబట్టి దీన్ని కూడా ఒకసారి మనం మా సీఎం గారి దృష్టిలో ఉంది, మనం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఈ కుల వ్యవస్థ అనేది లేకుండా చేయండి. కుల వ్యవస్థ లేకపోతేనే ఈ భారత ప్రపంచం మొత్తం కూడా బాగుపడుతుంది. కులాలు మతాలు అనేది లేకుండా చేసిన రోజునే మనుషులందరూ ఒకటే, మానవత్వం ఒకటే అని తెలిసిన రోజునే ఈ బలుగు బలహీన వర్గాలకి ఏ అయితే సంఖ్యలు ఉన్నాయో అవి వీడతాయి. ఆ రోజున పోలీస్ స్టేషన్లో రక్తం మరకలు కూడా ఉండడం జరిగింది. అదేవిధంగా మన పిఎస్లో ప్రతిరోజు ప్రతిదీ రికార్డు ఉంటుంది. ఒక సిఏ గారి రూమ్ లో రికార్డు పెట్టరు, ఒక ఏసీపీ గారి రూమ్ లో రికార్డు పెట్టరు. సీసీ కెమెరాలు అవన్నీ పెట్టాలి కదా.
ఆ రూముల్లో పెట్టరు, బయట పెడతారు. ఎందుకంటే దాంట్లో కొట్టినా తిట్టినా ఎవరు చూడరని. ఎందుకు పెట్టారు? మీరు ఇల్లు వదిలి బయటకు వస్తారు. బయటకు వచ్చినప్పుడు ప్రతిదీ సీసీ ఫుటేజ్ ఉండాలి. ఎందుకు లేదు? ఆ రోజున బాబు చనిపోయిన రోజున పైకి వెళ్ళినప్పుడు రూమ్ లో మరకలు ఉన్నాయి అంటున్నారు, రక్తపు మరకలు. మేము కూడా చాలా మంది మా వాళ్ళు కూడా వెళ్ళి చూడడం జరిగింది. ఆ రక్తపు మరకలు ఆయన ఒక ఏమంటారు ఒక పేపర్ మీద రాసిండంట. ఆ పేపర్ కూడా ఇంతవరకు బయటకు రాలేదు. ఆయన ఫోన్ లేదు. తల్లిదండ్రులు వచ్చే వరకు మీరు ఎట్లా తీసుకుపోతారు వాళ్ళకి చెప్పుకోకుండా? ఇవన్నీ మీ అరాచకాలు బయట కాదు, అరాచకాలు పోలీస్ స్టేషన్లోనే జరుగుతున్నాయి.